సార్ నమస్తే సార్. ఇప్పుడు చూసినట్లయితే చాలా వరకు ఓపెన్ ఏఐ కానివ్వండి, చాట్ జీపీటీ కానివ్వండి, జెమినై కానివ్వండి, సో పర్ప్లెక్సిటీ ఆల్సో ఇన్ ద కమింగ్ డేస్ మేబీ స్టడీ మోడ్స్కి రావాలి పిల్లలకి. ఐఐటి, జేఈఈ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా మనమే సప్లిమెంటరీ మెటీరియల్ ఇచ్చి వాళ్ళు చదువుకునే విధంగా హెల్ప్ చేయాలి. ఎందుకంటే చాలామంది గ్రామీణ విద్యార్థులకి ఏంటంటే ఇక్కడికి వచ్చి అఫోర్డబుల్ పరిస్థితులు ఉండవు అనమాట. సో ఇది ఎంతవరకు రాబోయే రోజుల్లో విప్లవాత్మకమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో? ఏ విధంగా విద్య అనేటువంటిది గ్రామీణ విద్యార్థులకి మరింత చేరువుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా ముందుకు వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయంటే వాట్స్ యువర్ కమెంట్ సార్? వాట్ ఈస్ యువర్ ఆప్టిమిజం ఆన్ ఇట్ సార్? సో డౌన్ ద లైన్ మీరు 3 to 5 years చూసుకుంటే అండి, ఏఐ వల్ల చాలా రాడికల్గా ఎడ్యుకేషన్లో చేంజెస్ ఉంటాయి. ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయ్యాయి. అండ్ ఏఐ ఈజ్ నెవర్ గోయింగ్ టు రీప్లేస్ టీచర్సే అండి. whether it's of professors, faculties, వాళ్ళని రీప్లేస్ చేయదు. రాదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాంప్లిమెంట్. మనం వాడే విధానంలో ఉంది ఏఐని కూడా. మీకు ఏ టెక్నాలజీలో కూడా ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో హ్యూమన్ సెంట్రిక్ ఏఐ అంటాం. హ్యూమన్ లేకుండా ఏఐ అనేది ఏం లేదండి. ఇంటెలిజెన్స్ అనేది అది మనకు దేవుడు ఇచ్చిన వరం అనమాట, రైట్? ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని తీసుకొని మీరు మెషిన్లో పెడితేనే అది ఏఐ అంటున్నాం. సో ఇట్స్ బేసిక్లీ మిమికింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. మాక్ కోర్సెస్ అంటామండి. మీరు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, రైట్? 2012 నుండే స్టార్ట్ అయినాయి. సో ఎవరికైనా కానీ ఇంటర్నెట్ ఉండి కొద్దిగా బ్యాండ్విడ్త్ ఉండే ల్యాప్టాప్ విత్ లిటిల్ మినిమం కాన్ఫిగరేషన్ ఉంది అంటే ఆ కోర్స్ లాగిన్ అయిపోతాడు, నేర్చుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏ వల్ల ఇంకా ఏం డిస్ట్రాక్షన్స్ అంటే పర్సనలైజ్డ్ లైనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు +2 అయిపోయింది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో మీకోసం అంటూ పర్టికులర్గా కస్టమైజ్డ్ కోర్స్, పర్సనలైజ్డ్ లెర్నింగ్ అంటాం. తర్వాత మీరు చదువుతున్నప్పుడు మీ అవుట్కమ్, ఇప్పుడు మీరు మీ అండర్స్టాండింగ్ ఆ కోర్స్ అటెండ్ అవుతున్నప్పుడు మీకు ఎంతవరకు అర్థమైంది, ఈ ఇన్సైట్స్ అన్నీ కూడా ఏదో జనరేట్ అవుతాయి. మనం నార్మల్గా ట్రెడిషనల్ క్లాస్ రూమ్ తీసుకోండి, 30 మంది ఉంటారు, ఒక లెక్చరర్ క్లాస్ చెప్తారు, అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్తో తప్ప దెర్ ఈస్ నో అదర్ వే టు మెజర్ దర్ పర్ఫార్మెన్స్. అలా కాదండి. మీరు అసలు ఒక క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తే ఆ సిస్టమ్, మీరు ఎంతసేపు కరెక్ట్గా ప్రొఫెసర్ క్లాస్ వింటున్నారు, ఎంతసేపు డిస్ట్రాక్ట్ అయినారు, సెకండ్స్ ఆ ఎండ్ టు ఎండ్గా నా ప్లాట్ఫామ్ ఇంప్లిమెంట్ చేశారు అంటే నాకు తెలిసి 70% స్టూడెంట్స్ అసలు కాలేజీకి రారండి. యూ విల్ బి ట్రాక్డ్ అట్ మైక్రో సెకండ్ లెవెల్. సో ఇంకా అదర్ వే అరౌండ్ చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ కావచ్చు, ఏదన్నండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దీస్ ఆర్ ఆల్ జనరేటివ్ AI టూల్స్. వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఒక మనిషి ఇక్కడ మనం ఒక చిన్న మిస్టేక్ ఏం చేస్తున్నామంటే ఏఐ వాడాలని ఇదిలోకి వెళ్ళిపోయి మన బేసిక్ కామన్ సెన్స్లో వదిలేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు చాట్ జీపీటీకి, అక్కడ అది ఏం జనరేట్ చేసిందో మీకు అది ఎంత రెలవెంట్ అంత తీసుకోవాలి. అది లేకుండా కాపీ పేస్ట్ చేయడము, వాట్సాప్లో పంపించడము, చదువుకోవడం. ఇన్ వే సార్, అంటే ప్రిసైజ్గా ఆ ఇన్ఫర్మేషనే కావాలి అంటే మనం కూడా అంత స్మార్ట్గా దానికి ప్రాంప్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటారు. సో ఇన్ దట్ వే ఇప్పుడు ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సెర్చ్ ఇంజిన్స్తో కానీ టైఅప్ అయితే ఆ మేరకు ప్రిసైజ్గా ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా సార్? డేటా అనేటువంటిది ఆ విధంగా వాళ్ళు కానీ ఇవ్వగలిగితే ప్రాంప్ట్ కమాండ్స్ కాస్త అటు ఇటు అయినా కూడా కొద్ది మేర అది కరెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటుందో? వీఆర్ టాకింగ్ మచ్ అబౌట్ ద ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ హౌ స్టూడెంట్స్ కెన్ గెట్. అంటే ఇప్పుడు మీరు ఈ మోడల్స్ ఏవైతే ట్రైన్ అయినాయో ఓవర్ ఎ పీరియడ్ దిస్ మోడల్స్ విల్ బికమ్ వెరీ మెచ్యూర్. ఓకే, దానికి కావాల్సిన డేటా కంటే ఎక్కువ ఇస్తున్నాం. రియల్గా చెప్పాలంటే ఏఐకి ఎవరో కాదండి, ఇండియానే డేటా ఇస్తాం. అంటే లుక్ ఎట్ ద వాల్యూమ్ వాట్ వీ హ్యావ్. ఇప్పుడు ఫేస్బుక్ కూడా సడన్ గా రోజు పెడతాడు 10 years బిఫోర్, 10 years ఆఫ్టర్వర్డ్స్ ఒక ఫోటో పెట్టండి అని, మనం లోవర్ లైన్ గడేస్తాం. సో వీఆర్ ద పీపుల్ హూ ఇస్ గివింగ్ డేటా టు ఏఐ. అలాగా ఇప్పుడు మీరు చెప్పే ఏ కొత్త అప్లికేషన్ కానీ ఆ డేటా అనేది ఓవర్ అ పీరియడ్ మెచ్యూర్ అవుతుంది. ఎంత మెచ్యూర్ అయినా, ఎంత డేటా అది కరెక్ట్ యాక్యురేట్ డేటాతో ట్రైన్ అయినా, ఆర్ట్ ఆఫ్ ప్రాంప్టింగ్, మీరు రాసే ప్రాంప్ట్ను బట్టే ఆ పక్క మీకు రిజల్ట్ వస్తుంది. సో జనరల్గా రాస్తున్నాం ప్రాంప్ట్. వచ్చిన 2-3 టిప్స్ ఉన్నాయండి. మీరు రాస్తున్నప్పుడు ప్రాంప్ట్ స్పెసిఫిక్గా ఎవరికి టార్గెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ప్రాంప్ట్ రాస్తున్నారు అనుకోండి, స్టూడెంట్కి సంబంధించి
వాంట్ హ్యావ్ అ టాప్ 5 క్వశ్చన్స్ ఫర్ జాబ్ ఇంటర్వ్యూ. ఏ ఇంటర్వ్యూ, ఏ స్టూడెంట్, ఏం బ్యాక్గ్రౌండ్, ఇట్లా స్పెసిఫిక్గా ఒక 3-4 పాయింట్లు రాసి ఫైనల్గా అవుట్పుట్ని ఫార్మాట్ చేయమన్నారు. అలా మీరు రాసారంటే అప్పుడు మీకు కావాల్సిన డేటా వస్తుంది. దానికే మళ్ళీ ప్రాంప్టింగ్కే మళ్ళీ కోర్స్ ఏం అవసరం లేదండి. 4-5 గంటలు యూట్యూబ్లో చూసినా దొరికిపోతుంది. సో ఆర్ట్ ఆఫ్ ప్రాంప్టింగ్ అంటాం. మనం ఎంత కరెక్ట్గా ప్రాంప్ట్ రాస్తే మీకు అంత డేటా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం జనరిక్గా ఇచ్చేసి వి డోంట్ ఎక్స్పెక్ట్ సిస్టమ్ టు గివ్ యూ అక్యురేట్ డేటా. జనరల్గా సార్ స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ చూసినట్లయితే ఇదివరకు గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ వాడేవాళ్ళు, అదర్ సెర్చ్ ఇంజిన్స్ వాడేవాళ్ళు. చాలా వరకు ఇప్పుడు వాటి వాడకం అనేటువంటిది ఉంటున్నప్పటికీ కూడా తగ్గుతూ వస్తూ ఉందన్నమాట సార్. సో ఈ బుక్స్ అనేటువంటివి ఎంతవరకు రిలవెంట్గా ఉంటాయి? ఐఐటి మెటీరియల్స్ కానివ్వండి, జేఈ కానివ్వండి, లేకపోతే నీట్ కానివ్వండి. సో అంటే ఐ మీన్ టు సే ద ప్రపోర్షనేట్ బిట్వీన్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బుక్స్, ఈ కొరిలేషన్ అనేటువంటిది ఏ విధంగా చూస్తారు సార్? ఇన్ వాట్ వే ఇట్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్? ఇవాళ ముందు చూస్తే మీరు పిల్లలు ఎస్పెషలీ ఎనీథింగ్ అబౌవ్ 10 years సైట్ వస్తుంది, అదాలు పెట్టుకోవచ్చు వస్తుంది. అదే మీరు ఓవర్ 70-80 జనరేషన్ వాళ్ళని చూడండి, 70-80 years ఈరోజు క్లియర్ ఉంటుంది సైట్. ఎందుకంటే ఆ డిజిటల్ అడాప్షన్ అనేది చాలా పెరిగిపోతుంది. రోజులో మొబైల్ తీసుకోండి, ల్యాప్టాప్ తీసుకోండి, ద క్వాలిటీ ఆఫ్ టైమ్ దే ఆర్ స్పెండింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ బుక్స్ దే ఆర్ స్పెండింగ్ మోర్. ఆర్ ప్రాబ్లీ గేమ్స్ కూడా ఆడట్లేదు, ఆ గేమ్స్ కూడా అన్ని డిజిటలే. అదే ఇవి ఎక్కడికి పోవండి. ఆ స్టాండర్డ్ ఏదైతే మన మటీరియల్స్ ఉన్నాయో అవి స్టాండర్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైట్ మార్కెటింగ్కి ఎప్పుడైనా చూడండి ఫౌండేషన్ బుక్ ఫిలిప్ కోట్లర్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి రోజర్ ప్రెస్మన్. ఇవి ఎప్పుడు మారవండి. ఆ బేస్ కంటెంట్ అది ఫౌండేషన్ నాలెడ్జే. కాకపోతే బుక్లో ఉండి పీడిఎఫ్లోకి వచ్చేసినాయి. ఆ పీడిఎఫ్ని మీరు బుక్ తీసుకొని చదివేంత కంఫర్ట్గా స్క్రీన్ మీద కానీ మొబైల్ కానీ చదవలేరు. సో వన్ ఆఫ్ ద గుడ్ హ్యాబిట్ ఐ కెన్ సే రాదర్ now this generation is completely missing. Apart from technical, whatever the relevant their academic books, ఎంతమంది ఈరోజు బుక్స్ చదువుతున్నారండి? ఈ జనరేషన్ తీసుకోండి, ఆటోబయోగ్రఫీస్ కావచ్చు, ఇన్స్పిరేషన్ స్టోరీస్ కావచ్చు. ఆ హ్యాబిట్ అనేది రాను తగ్గిపోతుందండి. ఒప్పుకుంటారా? ఒక పక్క మీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది చదువుతున్నారు, బాగుంది. బట్ నాలెడ్జ్ రావాలంటే యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ రెడ్ సమ్ బుక్స్. నేను మంత్కి ఒకటి అనట్లేదు, కనీసం సంవత్సరంలో 2 బుక్లు చదువుకుంటే ఎందుకండి? ఇప్పుడు మీరు చాలా సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఎవరైనా తీసుకోండి, యావరేజ్గా ఒక సంవత్సరంలో 20 నుండి 40 బుక్లు చదువుతారండి ఒక్క ఇయర్లో. ఇంకొందరు ఉన్నారు వారానికి 2 బుక్లు చదివే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఏవైనా కూడా ఈ ఒక హ్యాబిట్ అనేది మెల్లమెల్లగా అది ఇంకా కొన్ని రోజులు ఇట్లే అయిపోతే మ్యూజియం టైప్లో ఒక కాలంలో బుక్ ఉండేది అనాల్సి వస్తుందేమో.